अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। नाजरीन, मैं आपका मेज़बान हाफ़िज़ मोहम्मद फसीहुद्दीन मेदक और आप देख रहे हैं मेदक फास्ट न्यूज़। आइए डालते हैं आज की खबर पर एक नज़र। ज़िला कलेक्टर राजर्षि शाह ने कहा कि असातिज़ा का मकसद तलबा को उनके दिखाए हुए रास्ते पर गामजन करना और उन्हें बेहतरीन शहरी बनाना है। आज यौम असातिज़ा के मौके पर कलेक्ट्रेट ऑडिटोरियम में ज़िले के बेहतरीन असातिज़ा को एजाज़ से नवाजा गया। इस प्रोग्राम में ज़िला कलेक्टर राजर्षि शाह और एमएलए पद्मा देवेंद्र रेड्डी ने बतौर मेहमान खुसूसी शिरकत की। इस मौके पर एमएलए ने खिताब करते हुए कहा कि हमारे मुल्क में असातिज़ा को बड़ा दर्जा दिया गया है। उन्होंने कहा कि हिंदुस्तान के पहले नायब सदर और दूसरे सदर सर्वपल्ली राधाकृष्णन कृष्णा की जयंती के मौके पर बेहतरीन असातिज़ा को एजाज़ देने के लिए हर साल 5 सितंबर को यौम असातिज़ा मनाया जाता है। उन्होंने कहा कि हर इंसान की ज़िंदगी में एक उस्ताद होता है, उनके बताए हुए रास्ते पर चलकर बुलंदियों तक पहुंचना चाहिए। वो उन हिदायत और मशवरों पर अमल करना चाहते हैं कि असातिज़ा ही तहजीब सिखाते हैं। उन्होंने कहा कि ज़िले में हाल ही में कलेक्ट्रेट एसपी दफातर खोले गए हैं और ज़िले के लिए मेडिकल कॉलेज की मंजूरी दी गई है और उसे जल्द ही खोल दिया जाएगा। उन्होंने कहा कि तेलंगाना हुकूमत ने मना उरू मना बड़ी प्रोग्राम के ज़रिए कई स्कूलों को तरक्की दी है और तालीम की तरक्की के लिए काम किया है। इस मौके पर म्यूनसिपल चेयरमैन मिस्टर टी चंद्रपाल ने कहा कि असातिज़ा की खिदमत इंसान को बुलंदियों पर पहुंचाती है। बेहतरीन असातिज़ा की खिदमत को कभी फरामोश नहीं किया जा सकता है। बाद इजलास असातिज़ा को ज़िला कलेक्टर और एमएलए पद्मा देवेंद्र रेड्डी के हाथों अवार्ड दिया गया। इस मौके पर डीईओ राधाकृष्णन, डिस्ट्रिक्ट साइंस फेयर ऑफिसर मिस्टर राजी रेड्डी, म्यूनसिपल वाइस चेयरमैन मिस्टर मल्लिकार्जुन गौड़, टीचर यूनियनों के नुमाइंदों और दीगर अहम शख्सियात शरीक रहे। आइए इस सिलसिले में एक तफसीली रिपोर्ट आप हजरात के पेश ఏమైనా స్థాయిలో ఉన్నారంటే ఆ దాంట్లో టీచర్స్ రోల్ చాలా ఇంపార్టెంట్. సో మీ అందరికీ, ఎందుకంటే ఇప్పుడు మీరు ఏ స్కూల్లో ఉన్నారు, మీ ఏవైతే పిల్లలకి చెప్తున్నారో అంటే మీరు ఒక్క పిల్లలు కాదు, ఆ పిల్లలతో పాటు ఆ కుటుంబంకి ఫ్యూచర్ షేప్ చేస్తున్నారు, ఆ సొసైటీకి ఫ్యూచర్ షేప్ చేస్తున్నారంటే మీ అందరికీ నమస్సమాంజలు పెడుతున్నాము. ఎందుకంటే మీ రోల్లోనే ఇప్పుడు మన రాష్ట్రం భవిష్యత్ కావచ్చు, మన దేశం భవిష్యత్ కావచ్చు, మీ రోల్తోనే మన భవిష్యత్ డిసైడ్ అవుతుంది. కాబట్టి మీ దగ్గర ఏవైతే మీరు పని చేస్తున్నారో చాలా ఛాలెంజింగ్ కూడా. అంటే దేశం భవిష్యత్తు మనం డిసైడ్ చేస్తున్నాం అంటే అది ఆషామాషిగా కాదు, చాలా ఛాలెంజింగ్ పని. టీచర్ రోల్ అంటే, హెడ్ మాస్టర్ రోల్ అంటే, టీచర్ రోల్ అంటే చాలా ఛాలెంజింగ్. ఇంతమంది పిల్లలు ఉంటారు, అక్కడ ప్రజాప్రతినిధులు ఉంటారు, పేరెంట్స్ ఉంటారు, అందరితో సమన్వయం చేసి ఆ స్కూల్ కి ముందుకి తీసుకొని వెళ్ళాలి. దాంట్లో ముఖ్యంగా ముగ్గురు రోల్స్ చాలా ఇంపార్టెంట్ ఉంది. తల్లిదండ్రికి మనం ఈ రోజు ఏమైనా స్థాయిలో ఉన్నామంటే తల్లి తండ్రి ఆశీస్సులతో, తల్లి తండ్రి వాళ్ళు మొత్తం మన పైన చేసిన కృషితో మనం ఈ రోజు ఒక స్థాయిలో ఉన్నాం. దాంతో పాటు గురువులు కూడా, ఎందుకంటే మన జీవితంలో సగం టైం స్కూల్స్ కావచ్చు, కాలేజెస్ కావచ్చు, ఇంకా వేరే ఎక్కడైనా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కావచ్చు, అంటే సగం టైం అక్కడ స్పెండ్ చేస్తున్నాము, సగం టైం మనం ఇంట్లో స్పెండ్ చేస్తున్నాము. ఆ సగం టైంలో ఏవైతే టీచర్స్ మనకి చెప్తారో అవే మన మైండ్ లో ఒక ఇంప్రెషన్ లాగా అవుతాయి. అవి మళ్ళీ మన జీవితంకి ఇంకా ఏ విధంగా ముందుకి కొనసాగాలి, ముందుకి తీసుకొని వెళ్ళాలి అంటే టీచర్స్ రోల్ అంత ఇంపార్టెంట్. దీంట్లో మన ఈ రోజు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన గౌరవనీయులు మన మెదక్ శాసనసభ్యులు పద్మా దేవేంద్ర రెడ్డి గారు, వారు సహకారంతో, అందరూ ప్రజాప్రతినిధుల సహకారంతో మన జిల్లా కలెక్టరేట్ ఇనాగ్రేషన్ కార్యక్రమం కూడా సక్సెస్ఫుల్ గా చేయడం జరిగింది. సో వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, వారితో పాటు మున్సిపల్ చైర్మన్ గారు చంద్రపాల్ గారు, మున్సిపల్ వైస్ చైర్మన్ గారు, ఎడ్యుకేషన్ వర్క్స్ కూడా చాలా ఉంటాయి, అవి కూడా సమన్వయం చేస్తూ మనం ఎడ్యుకేషన్ యాక్టివిటీ కావచ్చు, పిల్లలకు సంబంధించిన మన ఫిజికల్ యాక్టివిటీ కావచ్చు, స్పోర్ట్స్ కావచ్చు, కల్చరల్ యాక్టివిటీస్ కావచ్చు, అన్ని రకంగా అంటే పిల్లలు ఓవరాల్ డెవలప్మెంట్ ఉండాలి అంటే నాకు తెలిసిన వరకు టీచర్ చేతిలో ఉంది. అతని యాటిట్యూడ్ మార్చగలుగుతారు, అతనికి చదువు, సంస్కారం, సమాజ స్పృహ కలిగించేది టీచర్సే. తల్లిదండ్రి తర్వాత అంత గొప్ప స్థానాన్ని ఈ సమాజం మీకు ఇచ్చింది, ఈ దేశం మీకు ఇచ్చింది. తప్పకుండా దాన్ని నిలబెట్టుకునే వైపే మీరు అందరూ వెళ్తున్నారు. కాబట్టి ఈ రోజు చంద్రయాన్ 3 కూడా కనుక్కునే స్టేజ్ కి భారతదేశ గౌరవాన్ని పెంపొందించే విధంగా చేస్తున్నది టీచర్స్, దానిలో ఎటువంటి సందేహం లేదు. మరి ముఖ్యంగా
మన జిల్లాకు సంబంధించి కూడా టీచర్స్ అందరూ కూడా చాలా చక్కగా పనిచేస్తున్నారు. కాబట్టి లాస్ట్ టైం 11th ర్యాంక్ లో మనము 10th క్లాస్ లో 11th వరకు 33 డిస్ట్రిక్ట్స్ చూసుకుంటే 11th స్టేజ్ కి రావాలను. దయచేసి సింగిల్ డిజిట్ లో అడుగుపెట్టాలని చెప్పేసి కూడా మేము దగ్గర ఉండాలి. నేను హైదరాబాద్ లో ఉంటున్నా, నువ్వు పోయి కర్ణాటక నీ ప్రాపర్, నువ్వు కర్ణాటక టీచర్ ఉంటే నేను అక్కడ, నువ్వు ఇక్కడ టీచర్ ఎందుకు నా ప్రొఫెషన్ దగ్గర అని చెప్పేసి తర్వాత డిగ్రీ చేసి తర్వాత ఎల్ఎల్బి చేయడం జరిగింది. కానీ ఎనీహౌ మీ అందరి ఆశీర్వాదం వల్ల అటు టీచర్ కావాలి, ఇటు ఎల్ఎల్బి అడ్వకేట్ విషయం అయిపోయింది. మీ అందరి ఆశీర్వాదం వల్ల ఒక ఎమ్మెల్యేగానే అయితే గెలుపొందడం జరిగింది. ఏదైనా కానీ మరి ఒక మంచి సంస్థమైన, ఒక మంచి గౌరవప్రదమైన పోస్ట్ లో మీరు అందరూ ఉన్నారు. నిజంగా కూడా ఒక స్టూడెంట్ యొక్క ఒక గ్రేట్ టీచర్ ఇన్స్పైర్స్ మైండ్ అండ్ హార్ట్ టచ్ చేసేది మీరే. ఆయన మైండ్ స్టూడెంట్ మైండ్ టచ్ చేయగలుగుతారు విత్ హార్ట్ తో. ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు. చాలా సంతోషం, ఎందుకంటే చాలా మంది భక్తులు కూడా పెద్దలు కూడా మాట్లాడడం జరిగింది ఉపాధ్యాయుల యొక్క గొప్పతనం గురించి. మరి ఇంకా వరల్డ్ ఆఫ్ ది ఎడ్యుకేషన్ నేనైతే టీచర్స్ స్టార్స్ లాగా ట్రీట్ చేస్తాం. ఎందుకంటే వాళ్ళు చుక్కలు వెలుగునిస్తూ ఉంటారు. ఎంతో మంది స్టూడెంట్స్ ను ఈ దేశానికి ఉపయోగపడే విధంగా తయారు చేసేది గురువులే. గురువుకు అంత సముచితమైన స్థానం ఉంది. నేను యాజ్ ఎ టీచర్, నేను మా నాన్న టీచరు, యాక్చువల్గా నాకు టీచర్ కావాలని అభిలాష గతంలో ఉండేది. పెళ్లి కాకముందు నేను ఇంటర్మీడియట్లో పెళ్లి అయిపోయింది కాబట్టి, ఇంటర్మీడియట్ రాటగానే పెళ్లి అయింది కాబట్టి నేను పీటీసీ చేయాలన్నా, డిగ్రీ చేసినాక బీఈడీ చేసుకోవాలన్నా అంత లోపలనే నాకు పెళ్లి కావడంతో మరి మీ అందరి సపోర్ట్ తోని మంచి కలెక్టరేట్ లో ఎస్పీ ఆఫీస్ కూడా కట్టుకున్నాం. ఈ రోజు శుభ సూచకం ఏంటంటే నా ఫస్ట్ మీటింగ్ విత్ యూ. అంటే మన ఇంత పెద్ద జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం రోజు మీ అందరిని కలుసుకుంటూ మరి మీకందరికీ కూడా నా యొక్క విజ్ఞప్తిని, నా యొక్క సంభాషణ మీతో షేర్ చేసుకోవడం అనేది నేను మర్చిపోలేని సంఘటన. దీన్ని డెఫినెట్ గా గుర్తుపెట్టుకుంటాను. కలెక్టరేట్ లో ఫస్ట్ మీటింగ్ కాబట్టి. అదేవిధంగా మరి మనకు కూడా కావలసిన సదుపాయాలు కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కల్పించడానికి సిద్ధంగా ఉంది. ముఖ్యంగా టీచర్స్ కి, స్టూడెంట్స్ కి మంచి స్కూల్స్ కట్టించాలని చెప్పేసి 60-70 సంవత్సరాలుగా మరి ఎప్పటి నుండో పాత స్కూల్ ఉన్న సందర్భాన్ని పురస్కరించుకొని మన ఊరు మనబడే కార్యక్రమాన్ని తీసుకొచ్చి ఫస్ట్ విడత కొన్ని స్కూళ్ళని తీసుకోవడం జరిగింది. ముందుకు వస్తూ ఉన్నది. చాలా మౌలిక వసతులు కూడా కల్పించుకుంటా ఉన్నాం. గౌరవ కలెక్టర్ గారు కూడా ఎక్కడైతే టాయిలెట్స్ కానీ అట్లాంటి ఫెసిలిటీస్ అవసరం ఉన్నాయి ఇమీడియట్ గా స్పందించి మన స్కూళ్ళల్లో కూడా అట్లాంటి ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా మరి ముఖ్యంగా మీకు అందరికీ ప్రభుత్వం మీద కొన్ని అవసరం ఉన్నాయి, అడిగి పెట్టిండ్రు. అవి కూడా మంచి స్టేజ్ లోనే ఉన్నాయి. వారి కావాల్సిన అవసరం లేదు. వారి యొక్క జన్మదినాన్ని ఒక రాష్ట్రపతుల దినోత్సవం జరుపుకోమనొచ్చు. అంగరంగ వైభవంగా ఎంతో పెద్దగా జరుగుతుంది రాష్ట్రపతి భవన్లో. ఉపరాష్ట్రపతుల దినోత్సవం అని చెప్పొచ్చు. కానీ వారు ఏం చేశారంటే ఆ ఉపరాష్ట్రపతిని, రాష్ట్రపతిని అందరిని తయారు చేసేది ఉపాధ్యాయులు మాత్రమే అని గుర్తించి వారి యొక్క జన్మదినాన్ని, మన ఉపాధ్యాయుల యొక్క జన్మదినం అది ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకునేటువంటి అవకాశం కల్పించినటువంటి స్వర్గీయ పౌరులుగా ఒక ఫ్యాక్టరీ, తరగతి గది అంటే ఒక ఫ్యాక్టరీగా దేశానికి ఉన్నతమైనటువంటి అత్యుత్తమైనటువంటి పౌరులుగా తీర్చిదిద్దే గొప్ప బాధ్యత గురువుది. కాబట్టి ఆ గురువుగా ఉన్న మీరందరికీ కూడా నిజంగా కూడా మేము మరొకసారి అందరూ తెలియజేస్తా ఉన్నా. అత్యున్నత పదవి రాష్ట్రపతిగా ఉన్నప్పటికీ కూడా మరి ఆయన పుట్టినరోజునే మనం ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకుంటాము. మీకు అందరికీ తెలుసు. అదేవిధంగా సెలవు ఉన్నప్పటికీ కూడా చాలా పాఠశాలలో స్వంతంగా వెళ్ళి చాలా మంది ఉపాధ్యాయులు కూడా గురు పూజోత్సవాన్ని నిర్వహించుకొని మళ్ళీ ఈ కార్యక్రమానికి విచ్చేశారు. మరి ఉపాధ్యాయుల యొక్క అంకిత భావం గురించి చెప్పాలంటే ఇంతకంటే పెద్ద ఉదాహరణ అవసరం లేదని వేదిక ద్వారా తెలియజేస్తూ, మనందరికీ ఒక అదృష్టం ఏంటి అని అంటే గౌరవ మాజీ రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతిగా చేసినటువంటి డాక్టర్ సర్వేపల్లి గులాబీ ఒకటి పెడతావా చిలమ్మ కొంచెం అంటే కనబడుతుంటుంది.